Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka Estate Circle, Ashok Nagar X Road, Hyderabad. సో మీరు ఈ కొత్త సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో 2025లో మీరు గ్రూప్ 1 సాధించి ఆర్డీఓ, డిఎస్పీ, సిటీఓ లాంటి ఉన్నత ఉద్యోగాలు సాధించాలంటే ఇది కరెక్ట్ సమయం. ఇదే సరైన సమయం. ఇదే నిజమైనటువంటి సమయం. ఖచ్చితమైనటువంటి సమయం ఇది. సో మీకు ఈ సమయాన్ని మీరు కరెక్ట్‌గా ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మీరు కలలు కనేటటువంటి గ్రూప్ 1లో ఆర్డీఓ, డీఎస్పీ, సిటీఓ లాంటి ఉద్యోగాలు రాబోయే కొత్త నోటిఫికేషన్‌లో 2 రాష్ట్రాల్లోనూ, అటు ఆంధ్రాలోను, ఇటు తెలంగాణలోను మనం సాధించడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి మీ ప్రిపరేషన్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తే అది మనం చాలా వెనకబడి ఉంటాం. సో మనం ఇంత కాంపిటీషన్ వరల్డ్‌లో సివిల్ సర్వీసెస్ వాళ్ళని, గ్రూప్ 2 నుంచి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఇతర సివిల్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వాళ్ళు, మనం ఇప్పుడు జరుగుతున్న గ్రూప్ 1లో ఫెయిల్యూర్ అయ్యి మళ్ళా రాసేవాళ్ళు, వీళ్ళందరినీ కంపీట్ చేయాలంటే కొత్త వాళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి వాళ్ళ ప్రిపరేషన్. ఒక స్ట్రాటజిక్‌గా ఉండాలి. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ప్రిపరేషన్ ఉండాలి. సో నోటిఫికేషన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ ఒక 3 పేపర్స్ కంప్లీట్ చేసుకోగలిగితే ఇంకొక 3 పేపర్స్, తెలంగాణలో అయితే ఇంకో 3 పేపర్స్, ఏపీలో అయితే ఇంకో 2 పేపర్స్, ఇవన్నీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అప్పుడు ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా ఉంటాం. ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా మీరు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే చాలా సిలబస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటిని ఇది కరెక్ట్ టైం అనమాట. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అటు ప్రిలిమ్స్‌కి చదివే మూడ్‌లో ఉంటారు కాబట్టి ఇటు మెయిన్స్ పోతుంది. అటు మెయిన్స్‌కి చదవలేరు, అటు కంప్లీట్‌గా ప్రిలిమ్స్‌కి చదవలేరనమాట. అందువల్ల చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు ఎక్కువ మంది. సో, అందుకని ఇప్పుడే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్‌లో చదివితే ప్రిలిమ్స్ అయిపోతుంది, మెయిన్స్ అయిపోతుంది. ఇది కరెక్ట్ టైం అనమాట. ఇది కరెక్ట్ టైం. మీరు నమ్మినా, నమ్మకపోయినా ఇది కరెక్ట్‌గా వాస్తవమైనటువంటి టైం. గతంలో ఎంతోమంది మాకు టాప్ ర్యాంకర్స్ మిస్టర్ జిఆర్ మధుసూదన్ సెకండ్ ర్యాంకర్ ఇన్ 2018 టు 2023లో సెకండ్ ర్యాంకర్ మిస్ పావని, వీళ్ళంతా కూడా స్ట్రాటజిక్‌గా నోటిఫికేషన్ రాకముందు ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు. ఇంకా చాలామంది గ్రూప్ 1 ఆఫీసర్స్ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో రేపు రాబోయే రిజల్ట్‌లో కూడా చాలామంది ఆర్‌డీఓలు, డీఎస్పీలు సెలెక్ట్ అయ్యే విద్యార్థులు ఉన్నారు. మా విద్యార్థులు ఎక్స్‌పెక్టెడ్ క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు. సో, దాదాపుగా నేను ఒక 20 మెంబర్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. 10-20 మెంబర్స్‌ని గ్రూప్ 1 టాపర్స్‌లో, అంటే గ్రూప్ 1లో మంచి జాబ్‌లు ఆర్‌డీఓలు, డీఎస్పీలు ఎక్స్‌పెక్ట్ చేశారు. నా దగ్గర టెస్ట్ సిరీస్ రాసినటువంటి వాళ్ళు, నా దగ్గర మెంటర్‌షిప్, నా క్లాసెస్‌కి వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరిలో ఒక 10-20 మెంబర్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. టాప్ ర్యాంకర్స్‌ని వీళ్ళు. ఇంక చిన్న చిన్న జాబ్‌లు కాకుండా. గతంలో కూడా చాలామంది డీఎస్పీలు, సిటీఓలు, ఆర్‌టీఓలు అయినటువంటి వాళ్ళు మా విద్యార్థులు ఎంతోమంది ఉన్నారనమాట. వీళ్ళంతా కూడా స్ట్రాటజిక్‌గా 1 ఇయర్ నుంచే ప్రిపరేషన్‌ను స్టార్ట్ చేసి వాళ్ళు టెస్ట్ సిరీస్ రాసుకోవటం, మెంటర్‌షిప్ తీసుకోవటం. గతంలో కోచింగ్ తీసుకున్న వాళ్ళైతే మీకు కోచింగ్ అవసరం లేదు. నేనే చెప్తున్నాను. గతంలో కోచింగ్ తీసుకున్న వాళ్ళకి కోచింగ్ అవసరం లేదు. గ్రూప్ 2 చదివిన వాళ్ళకి కూడా మాక్సిమం మా స్టూడెంట్స్‌కైతే కోచింగ్ అవసరం లేదు. గ్రూప్ 2 చదివిన వాళ్ళకి కూడా. అది కూడా నేను క్లియర్‌గా చెప్తున్నాను. నేనేం ఫోర్స్ చేయట్లేదు మిమ్మల్ని. గ్రూప్ 2 చదివిన వాళ్ళు కూడా 80% స్టూడెంట్స్‌కి అవసరం లేదు. మీరు టెస్ట్ సిరీస్ రాయండి, మెంటర్‌షిప్ తీసుకోండి. అందులో ఏం చేయాలో నేను చెప్తాను. సరిపోతుంది. మీకు బేసిక్స్ బాగా పర్ఫెక్ట్‌గా ఉంటాయి కాబట్టి ఎలా రాయాలి, ఏం రాయాలి, ఎలా చదవాలి, ఏం చదవకూడదు, గ్రూప్ 1 స్టాండర్డ్‌లో ఎలా ఉండాలి మన ఆన్సర్, మన ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, ఇలాంటి అంశాలన్నీ మెంటర్‌షిప్‌లో నేను 1-to-1 ఇంటరాక్షన్‌లో మీకు అన్ని గైడ్ చేస్తా కాబట్టి ఇప్పటి నుంచి. గ్రూప్ 2కి మీరు కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయ్యి ఉంటే మాత్రం కోచింగ్ ఏం అవసరం లేదు గ్రూప్ 2 వాళ్ళకి. గ్రూప్ 2 వాళ్ళు గ్రూప్ 1 కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్నటువంటి వాళ్ళకి కూడా కోచింగ్ అవసరం లేదు. టెస్ట్ సిరీస్ రాయండి, మెంటర్‌షిప్ తీసుకోండి, లేదా ఓన్లీ టెస్ట్ సిరీస్ రాసుకోండి. దాంట్లోనే మేము అన్ని కరెక్షన్ చేసి ఇస్తాం మీకు. సో, ఇలా ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా ఉండండి మీరు. ఆన్‌లైన్‌లోనూ టెస్ట్ సిరీస్ ఇస్తాం, ఆఫ్‌లైన్ టెస్ట్ సిరీస్ మెంటర్‌షిప్ ఇస్తాం. బోత్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఇస్తాం. ఇక డైరెక్ట్‌గా క్లాసెస్ కావాలన్న వాళ్ళు అశోక్ నగర్ వస్తే అశోక్ నగర్‌లో క్లాసెస్ జరుగుతుంటాయి. సివిల్ స్టాండర్డ్‌లో చెప్తాం మీకు గ్రూప్ 1కి. సో, సివిల్ స్టాండర్డ్ ఉంటది కాబట్టి మీరు ఎలాంటి క్వెషన్ వచ్చినా, ఎలా వచ్చినా గానీ మీరు హాయిగా మీరు ప్రజెంట్ చేయడం. తెలుగు మీడియంలో ఉంటుంది. ఎక్కువ మంది తెలుగు మీడియంలో ఉంటుందా సార్ గ్రూప్ 1 కోచింగ్ అంటున్నారు. సో, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియాల్లో ఉంటాయి. టెస్ట్ సిరీస్, మెంటర్‌షిప్ అన్నీ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియాల్లోనూ, బోత్ మీడియాస్‌లోనూ అవైలబిలిటీ ఉంటుంది. సో, ఫ్రెండ్స్, కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఇక ఇలాంటి చేయలేని పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు ఇంటి దగ్గర ఉండైనా సరే, మీరు ఓన్‌గా అయినా సరే మీరు స్టార్ట్ చేయండి. మా పాత వీడియోలు చూడండి. ఓన్‌గా అయినా మీరు స్టార్ట్ చేయండి. మీరు స్టార్ట్ చేసి టెస్ట్ సిరీస్ ఒకటి రాసుకోండి. మాకు పంపించండి టెస్ట్ సిరీస్. కరెక్షన్ చేసిస్తాం. మీరు ఎట్లా చదవాలి, ఏం చదవాలి, టైమ్ టేబుల్, షెడ్యూల్, మీకు క్వెషన్ టు ఆన్సర్ మెటీరియల్ టు ఆల్ పేపర్స్, మీకు డిజిటల్ పీడిఎఫ్ ఇస్తాం మేము. ఆల్ పేపర్స్ అనమాట. అంటే పీడిఎఫ్ ఇస్తాం మీకు. ఆల్ పేపర్స్‌కి సంబంధించి క్వెషన్ టు ఆన్సర్ మీరు ఇవి చదువుకున్నా చాలనమాట. ఇవి చదువుకొని రాసినా
మీరు రాబోయే గ్రూప్ వన్ని ఖచ్చితంగా క్రాక్ చేస్తారు. ఇప్పటి నుంచి అయితే చదవండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంతోమంది గ్రూప్ వన్ టాప్ ర్యాంక్ కోసం చేసినటువంటి అనుభవంతో చెప్తున్నాను నేను. సో ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. సో ఆఫ్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఆఫ్లైన్ క్లాసెస్ మీరు జనవరి ఫస్ట్ వీక్లో వచ్చి జాయిన్ అవ్వచ్చు, లేదా ఆఫ్టర్ పొంగల్ హాలిడేస్ తర్వాత వచ్చినా జాయిన్ అవ్వచ్చు. సో అడ్మిషన్స్ ఆర్ స్టార్టెడ్ ఇన్ ఆఫ్లైన్. ఆన్లైన్ కూడా స్టార్ట్ అయినాయి. మెంటర్షిప్ టెస్ట్ సిరీస్ ఆల్సో స్టార్టెడ్. సో ఎవరి షెడ్యూల్ వాళ్ళకి, ఎవరి టైం వాళ్ళకు ఉంటుంది. మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. ఇంకొకటి ముఖ్యమైన విషయం, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ప్లే స్టోర్లో సుబ్బారావుస్ అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్ అని ఉంటుంది. దాన్ని చెక్ చేయాలి. చాలామంది మేము అశోక స్టడీ సర్కిల్ అని చేస్తే అందులో ఏం కనిపించట్లేదంటే, ఆ యాప్ మార్చి మేము వేరే కొత్త యాప్, పర్మనెంట్ యాప్ తీసుకున్నాం. లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట ఈ యాప్. ఇంక దీంట్లో ఎలాంటి చేంజెస్ ఉండవు. అందుకని ఆ యాప్ కావాలంటే సుబ్బారావుస్ అశోక స్టడీ సర్కిల్ అని చెప్పి మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు చెక్ చేస్తే మీకు వస్తుందన్నమాట. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీ కోర్సు వివరాలన్నీ ఉంటాయి, చూసుకోవచ్చు మీరు. మళ్ళీ ఒకసారి చెప్తాను, సుబ్బారావుస్ అశోక స్టడీ సర్కిల్. సుబ్బారావుస్ అనేది ముందు మీరు టైప్ చేస్తే సుబ్బారావుస్ SUBBARAO ఫస్ట్ బేస్ సుబ్బారావుస్ అశోక స్టడీ సర్కిల్. సుబ్బారావుస్ అశోక స్టడీ సర్కిల్ అని మీరు ప్లే స్టోర్లో చెక్ చేస్తే మీకు దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. 2 రాష్ట్రాల్లోనూ గ్రూప్ 1 వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆల్రెడీ కన్ఫర్మ్ చేస్తున్నారు, గ్రూప్ 1 వస్తాయని చెప్తున్నారు. ఓకే రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.